నమస్తే. మనం మెదక్ లోక్సభలోని నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరు కోటేస్తారనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక టైలర్ షాప్ ఉంది. భయ్యా, మీ పేరేంటి? రాజు నా పేరు. ఓకే. నర్సాపూర్. ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే లోక్సభ వస్తున్నాయి. అవును. అసెంబ్లీకి లోక్సభ తేడా ఉందా? ఎవరు కోటేసే అవకాశం ఉంది? అసెంబ్లీకి లోక్సభకు చాలా తేడా ఉన్నది. ఈ లోక్సభ అంటే దేశానికి సంబంధించింది ఇది. దానిది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం టీవీలలో చూస్తున్నారు. నరేంద్ర మోడీ హవా ఎక్కువ నడుస్తున్నది. మన దగ్గర నుంచి కాన్స్టిట్యున్సీ చేసిన అభ్యర్థి పేరు రఘునందన్ రావు. మీ దగ్గర ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అతను చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఒకసారి దుబ్బాక నుంచి గెలిచాడు. ప్రజలలో ఎక్కువ శాతం తిరిగి మంచి చెడు తెలుసుకునేవాడు. అట్లాగా బాగానే ఉంటుంది. మనం నరేంద్ర మోడీ వచ్చేసి ఇప్పుడు పిఎం సేవానిధి నుంచి స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కానీ ఈ ముద్రా లోన్ నుంచే మిషన్ తెచ్చుకున్నాను నేను. ఇవి ముద్రా లోన్ నుంచే వచ్చేది. 1,50,000 వరకు వచ్చింది ఈ లోను. నేను 3 మిషన్లు తీసుకున్నాను. 1,50,000 వరకు వచ్చింది ముద్రా లోన్. దానివల్ల లంచం అంటే బ్యాంకు నుంచి తిరంగా ఒక 5-6 వేలు ఖర్చుగా మాకు ముద్రా లోన్ శాంక్షన్ అయింది. ఈ ముద్రా లోన్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం. ఇంతవరకు ఏ పిఎం కూడా తీసుకురాలేడు మన ఇండియాలో. మన నరేంద్ర మోడీ గారే ఈ కుటీర పరిశ్రమ పెరగాలి, చిన్న పనులు, చేతి వృత్తుల పనులు చేసుకొని కొంచెం సంపాదించుకోవాలి డబ్బులు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ పనిని ముందుకు తీసుకుపోతున్నాడు. ముద్రా లోన్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. ముద్రా లోన్ నుంచి తెచ్చుకున్నాము 3 మిషన్లు కూడా ముద్రా లోన్ నుంచి తెచ్చుకున్నాం. లాభం ఉన్నది. 50,000 కాదు, ఒక్క మిషన్ వచ్చి 30,000. 1,50,000 రూపాయలు. 1,50,000 రూపాయలకు వచ్చేది. ఇంట్రెస్ట్ వచ్చేసి 1.5. తక్కువ ఇంట్రెస్టే. ముద్రా లోన్ వల్ల లబ్ధి పొందినాము. దీంతో కాకుండా ఇంకా పిఎం సేవ అనేది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు మా అన్నలు, వాళ్ళు 1,50,000 లేదు మాకు. ఇప్పుడు నేను ఆల్రెడీ బీసీ బంద్ పెట్టుకున్నాను. బీసీ బంద్ వల్ల మాకు ₹1 కూడా రాలేదు. బీఆర్ఎస్ పార్టీ బీసీ బంద్ తెచ్చింది. బీసీ బంద్ వల్ల మా కుల వృత్తులకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అదే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఈ విశ్వకర్మ ప్రయోజన ఒకటి స్కీమ్ పెట్టాడు. దానివల్ల కూడా అందులో 14 కులాలకు ప్రతి కులానికి వితౌట్ బ్యాంక్ షూరిటీ లేకుండా 5 లక్షల వరకు లోన్ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది. విశ్వకర్మ అని కొత్తగా పెట్టాడు స్కీమ్. అది ఇప్పటివరకు ఏ పిఎం కూడా పెట్టలేడు విశ్వకర్మ. ఏమంటారంటే మీకు 1,50,000 రూపాయల రుణం ఇచ్చిండు కాబట్టి నరేంద్ర మోడీ, అందుకే ఓటేస్తారు తప్పితే వేరేది కాదంట. లేదు, అంతకుముందు కూడా ఈ గవర్నమెంట్ చేయలేదు కదా. ఇది ముద్రా లోన్ అనేది కొత్తగా తీసుకొచ్చిండు. ముద్రా లోన్ మన నరేంద్ర మోడీ గారే తీసుకొచ్చారు ఈ లోన్ గురించి. ఏ పిఎం కూడా తీసుకురాలేదు. ఇంతకుముందు 50 సంవత్సరాల నుంచి పాలించిన ఏ పార్టీ కూడా తీసుకురాలేదు. కానీ మీ మెదక్ జిల్లాలో అంతా కేసీఆర్ హవా ఉంటుంది, హరీష్ రావు హవా ఉంటుంది. ఇక్కడ అంతా టీఆర్ఎస్ హవా కదా. ఎట్లా నరేంద్ర మోడీ లేదా బీజేపీ గెలుస్తారు? ఇవాళ రేపు ఎమ్మెల్యే ఎలక్షన్కి వేరు ఉంటుంది, ఎంపీ ఎలక్షన్కి వేరే ఉంటుంది. తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. మా దగ్గర కూడా అట్లా అని లేదు. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ అయిపోయినాయి. ఏది కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనుకోండి. హరీష్ రావు గారు మొన్ననే ఒకటి దానికోసం పెట్టుకుంటే ₹1,00,000 వరకు ఫ్రాడ్ జరిగింది. 4-5 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. అదే ఇప్పుడు బీజేపీ నుంచి మాత్రం ఎలాంటి ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. స్వచ్ఛమైన కార్యకర్తలు ఉంటారు. రఘునందన్ రావు మచ్చలేని వ్యక్తి. ఇక్కడ పోటీ చేసిన బీజేపీ కార్యకర్త భారీ మెజార్టీతో గెలుస్తాడు పక్కా. నరేంద్ర మోడీ అని అభిమానంగా చేసే పనులు బాగుంటాయి కదా. దేశాని కోసం చేస్తాడు కదా అతను. ప్రతి కార్యక్రమం ఏం చేసినా కానీ దేశం గురించే చేస్తాడు ఆయన. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి మెదక్ వాళ్ళకి రైలు ఏర్పడ్డది. అది బీజేపీ గవర్నమెంట్ ఉండడం వల్ల ఏర్పడ్డది. ఈ గవర్నమెంట్ నుంచి కూడా రాలేదు. అది కేసీఆర్ హరీష్ రావు చేసింది ఏముండదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన బదులే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు అంతే. మరి సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎక్కడదండి. అక్కడి నుంచి వచ్చిన డబ్బులే కదా అవన్నీ.